వారసత్వ ఉద్యోగాలపై 5 జాతీయ కార్మిక సంఘాలు కదం తొక్కాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి మొత్తం నిలిచిపోయింది. థర్మల్ పవర్ ఆధారంగానే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే సమ్మె కారణంగా ఆ ఎఫెక్ట్ కరెంటు సరఫరాపై పడే అవకాశం కనిపిస్తోంది. అటు సమ్మెకు దిగిన కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కూడా సై అంటోంది. మరి కోర్టులో ఉన్న వారసత్వ ఉద్యోగాల అంశంలో సమ్మె చేయడం పరిష్కారమా? ప్రభుత్వం ఏం తేల్చగలుగుతుంది? వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలన్న డిమాండ్తో సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. వరంగల్, భూపల్లి జిల్లాలోని సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టడంతో బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయాయి. టీఆర్ఎస్ అనుబంధ టీబీజేకేఎస్ సంఘం మినహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. భూపాలపల్లి ఏరియాలో 6,400 మంది కార్మికులకు గాను అత్యవసర సిబ్బంది మినహా మిగతా కార్మికులు విధులకు హాజరు కాలేదు. గుర్తింపు కార్మిక సంఘం టీబీజేకేఎస్ సమ్మెను నివారించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దపల్లి జిల్లాలో 70% పైగా కార్మికులు విధులకు వెళ్లలేదు. రామగుండం పరిధిలోని 1, 2, 3 గనుల్లో అధిక శాతం కార్మికులు గైర్హాజరయ్యారు. దీంతో బొగ్గు గనులు పూర్తిగా నిర్మానుష్యంగా కనిపించాయి. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి రీజియన్లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో కార్మికులు విధులకు గైర్హాజరయ్యి సమ్మెను విజయవంతం చేశారు. బెల్లంపల్లి రీజియన్ వ్యాప్తంగా 15 భూగర్భ గనులు, 7 ఓపెన్ కాస్టులు ఉండగా 23,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర విభాగాలకు చెందిన కార్మికులు, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కార్మికులు సుమారు 1,500 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. బెల్లంపల్లి రీజియన్ వ్యాప్తంగా 30,000 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలగగా సింగరేణి సంస్థకు 6 కోట్ల నష్టం వాటిల్లింది. యాజమాన్యం టీజీబీకేఎస్ అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 కూడాను కుమ్మక్కై కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తా ఉన్నాయి. ఇవాళ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 ప్రకారంగా ఏదైతే సింగరేణిలో ఉన్నటువంటి వారసులకు, అదే విధంగా వికలాంగులకు, అట్లాగే మహిళలకు, అదే విధంగా అడాప్ట్ చేసుకున్నటువంటి దత్తపుత్రులకు కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పేసి ఆర్టికల్ రాజ్యాంగం చెప్తా ఉంది. అదే విధంగా ఆ ఐడి ఏదైతే ఉన్నదో ఐడి 1947లో చాలా స్పష్టంగా 12/3లో కూడాను గెలిచినటువంటి యూనియన్ గాని, అదే విధంగా యాజమాన్యాన్ని గాని, ఇక్కడున్నటువంటి జాతీయ సంఘాలు ఏవైతే సమస్యలను సామరస్య పద్ధతిలో పరిష్కరించుకోవడానికి చర్చల ద్వారా ఈ ఆర్టికల్ కూడాను ఉపయోగించుకున్నట్లయితే కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించవచ్చని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కేంద్రంలో 5 జాతీయ సంఘాలు తలపెట్టిన సమ్మె ఫెయిల్ అయింది. మా జేవీఆర్ఓసీ కార్మికులు విజ్ఞతతో వ్యవహరించి దాదాపు 90% మంది కార్మికులు డ్యూటీలకు అటెండ్ అయ్యారు. వారందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండర్ మైన్స్, ఓపెన్ కాస్ట్లలో కార్మికులు విధులకు హాజరయ్యారు. టీబీజేకేఎస్ సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు సమ్మెలో పాల్గొనకుండా విధులకు వచ్చినందుకు సింగరేణి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఒకవైపున సమ్మె నడుస్తోంది. సమ్మెకి మూల కారణం అయితే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందేనన్నటువంటి కార్మిక సంఘాల పట్టు. అసలు వారసత్వ ఉద్యోగాలు అనేటువంటిది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టుతో సహా గతంలోనే పలు అంశాల్లో తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. ఈవెన్ మొన్ననే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా హైకోర్టు తోసిపుచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు మరి వారసత్వ ఉద్యోగాలు ఈ సమ్మె ద్వారా ఇవ్వటం ప్రభుత్వానికి సాధ్యమేనా? ఎలా మరి ప్రత్యామ్నాయం ఉంది? ఈ సమ్మెకి పరిష్కారం ఏంటి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం అంటున్నారు బాలరాజు, ఏఐటీయూసీ నాయకులు, విజయ్ కుమార్ గౌడ్, హైకోర్టు న్యాయవాది, చిలకమర్రి నరసింహ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముందుగా నరసింహ గారు, ఈ సమ్మెని పరిష్కరించడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? సార్, ఒకటి ఏంటంటే సింగరేణి కార్మిక సంఘం, బొగ్గుగని కార్మిక సంఘం చేస్తున్నటువంటి ఏదైతే సమ్మె ఉందో, వాస్తవాన్ని మనం ఒప్పుకుంటున్న క్రమంలో ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడినటువంటి కార్మిక సంఘాల్లో కానీ, ఉద్యోగులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవరైతే 14 సంవత్సరాలు పోరాడిన వాళ్ళు అగ్రభాగంలో ఉన్న వాళ్ళు బొగ్గుగని కార్మికులు కూడా. తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు బంగారం పండించేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే తమ శ్రమను అంటే గంటకు సస్తూ బతుకుతూ తమ ప్రాణాన్ని త్యాగానికి సైతం నిరంతరం కృషి చేసేందంటే ఈ దేశ ఉత్పత్తి కోసం, తెలంగాణ ఉత్పత్తి కోసం. ఇప్పుడు మనం థర్మల్ పవర్ అయితే అంటున్నామో ఈ ఉత్పత్తి కోసం ప్రతిరోజు ఉదయం డ్యూటీకి పోతే సాయంత్రం ఇంటికి వస్తాడా లేడా అనే స్థితిలో, అటువంటి స్థితిలో గంటకు నిమిషానికి ప్రాణానికి చేస్తూ పోటీ పడుతూ చేస్తున్నటువంటి ఆ కార్మిక బిడ్డలు, మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో
ఇప్పుడు చేస్తున్న డ్యూటీలో ఏంటంటే మంచో చెడో జరిగి ఏమైనా జరిగితే వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే వాళ్ళ బిడ్డలు కావచ్చు, ఇట్లా ఎవరైతే ఉన్నారో అసలు బాసినటువంటి ఆ కార్మికుల పిల్లలకు మనం ఎందుకు ఉద్యోగం ఇవ్వద్దు, వాళ్ళు అనాథలు ఎందుకు మిగిలిపోవాలి, ఇంత శ్రమ చేసి ఈ దేశ ఉత్పత్తి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా కృషి చేసినటువంటి వీళ్లకు మనం ఎందుకు వీళ్ళని వెసులుబాటు కల్పించి, వీళ్ళకి ఎందుకు ఉపాధి కల్పించి, వీళ్ళని ఎందుకు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేసి వీళ్ళు ఎందుకు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో క్రమంలో భాగంగా హామీ ఇవ్వడం జరిగిన మాట వాస్తవం అది. అయితే ఇక్కడ జరుగుతున్న క్రమం ఏంటంటే మొత్తం మన తన సింగరేణి బొగ్గు గనులు ఎన్ని ఉన్నాయంటే 36 బొగ్గు గనులు ఉంటాయి సార్ మన తెలంగాణలో. అయితే ఓపెన్ కాస్ట్ 13 ఉంటాయి. అయితే ఇందులో దాదాపు పర్మనెంట్ ఉద్యోగులు 58,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు మన తాను. అయితే ఈ పర్మనెంట్ ఉద్యోగులతో పాటు ఏంటంటే 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. అయితే ఒక రోజుకు 41 కోట్ల రూపాయల బొగ్గును ఈ మన కార్మిక సోదరులు ఉత్పత్తి చేస్తారు. అయితే దేశ సంపదకు ఫర్ డే 21 కోట్ల రూపాయలు వీళ్ళు మనకు లాభం వస్తుంది. 41 కోట్ల రూపాయలు బొగ్గు అయితే ఉత్పత్తి చేస్తామో అందులో 21 కోట్ల రూపాయల లాభం ప్రతిరోజు వస్తుంది మనకు. ఇటువంటి ఇంతగా దేశ సంపద కోసం కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కానీ ఇదే అంటే ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే అభివృద్ధి కోసం ఇంత బాగుపడుతున్న వాటి వాళ్ళ కుటుంబ సభ్యులు మనం ఎందుకు ఆదుకోవద్దు, ఎందుకు వాళ్ళని ఇచ్చేయద్దని ఉద్దేశిస్తాడు పెద్ద మనసుతోటి మా నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి హామీ అది. అయితే మాకు చేయాలనే ఉంది, నిజంగా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ మా నాయకుడు కానీ వీళ్ళకు చేయాలనే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కోర్టు డైరెక్షన్స్ ఏవైతున్నాయో హైకోర్టు కానివ్వండి, లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ సుప్రీంకోర్టు ఏదైతే చేసిందో మేము చేయలేని స్థితి. ఇప్పుడు కార్మికుల పట్ల కానీ కార్మిక సంఘాల పట్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి వారసుల పట్ల కానీ ఇప్పుడు 30,000 మంది వారసత్వ ఉద్యోగులు ఏవైతే ఈ ఉద్యోగుల్లో 58 మంది ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి పిల్లలు వారసులు ఎవరైతున్నారో 30,000 మందికి ఈరోజు వారసత్వ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే కోర్టు ఏమంటుందంటే వీళ్ళకి వారసత్వం పేరుతో వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతే కొత్త వాళ్ళకి రాకూడదా, కొత్త వాళ్ళకి అందుకే అవకాశం కల్పించదు వీళ్ళేనా అనేది కోర్టు డైరెక్షన్, రాజ్యాంగం సంబంధించింది అది. అందులో టెక్నికల్గా మేము మాట్లాడాల్సింది లేదు. కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ వీళ్ళకి ఇవ్వాలనే ఉన్నది తప్పితే దానికోసం న్యాయం చేయాలని మేము ఫైట్ చేస్తాం. రైట్, మీరేమంటారు బాలరాజు గారు? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంది, కోర్టు అయితే కాదండి. ఇప్పుడు మీరు చూపించేటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? మేము చూపించేది ఏంటంటే ఈ యొక్క బొగ్గు గని కార్మికులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని మొట్టమొదట ప్రకటించింది కేసీఆర్ గారి. మరి ఆ ఉద్యమం కోసం ప్రకటించిండా లేకపోతే అధికారానికి రావాలని ప్రకటించిండా కానీ ఆ వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. ఒక పక్క తాను మాత్రం తన వారసులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ప్రభుత్వంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి దాదాపుగా 30,000 మంది కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామంటే వాళ్ళ పిల్లల బిడ్డే ఉంటే బిడ్డకు ఒక మామూలు చదువురానోని కూడా పెళ్లి చేసినటువంటి పరిస్థితి, ఉద్యోగాలు వస్తాయని. అదే సందర్భంలో మరి వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని కొడుకుకు తర్వాత అల్లుని కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పడంతో అక్కడ కార్మికులలో లేనిపోని ఆశలు కల్పించి ఈరోజు ఇచ్చినటువంటి జీవోను లోపభూయిష్టంగా అదేవిధంగా రద్దు చేసేటువంటి క్రమంలో ఆలోచనతోటే ప్రభుత్వం విడుదల చేసినట్టు కనబడుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోను అమలు చేయకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక నేత ఎవరైతే ఈ యొక్క మరి జాగృతి సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆయన పోయి కోర్టుల కేసేస్తాడు. అది ప్రభుత్వానికి టీఆర్ఎస్కి సంబంధం లేకుండానే ఆ కోర్టుల కేసేసిండా? కోర్టుల కేసేయడం తోటి అడిగింది. దాంట్లో కూడా ఏముంది, మరి వారసులందరికీ ఉద్యోగాలు ఇస్తుంటే అందరికీ కార్మికులకు ఆశని 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దానికి నిబంధన లేదు. పెట్టిన తర్వాత అది ఇవ్వకుండా వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి కోర్టులో దానికి వ్యతిరేకమైనటువంటి అది తెచ్చుకొని సుప్రీంకోర్టు పోయినా వీగిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము అడుగుతున్నాం, ఇయ్యదలుచుకుంటే గతంలో 12(3) కింద ఆర్ఎల్సీ దగ్గర అగ్రిమెంట్ జరిగింది, సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర. ఆ అగ్రిమెంట్ ప్రకారము తప్పనిసరిగా కోర్టు కూడా జోక్యం చేసుకోదు. ఎందుకంటే యజమాని కార్మిక సంఘాల వాళ్ళు అంగీకారానికి వచ్చిండ్రు, అంగీకారానికి వచ్చి అమలు చేస్తామన్నారు. అగ్రిమెంట్ను కనుక అమలు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కొత్తగా జీవో అవసరం లేదు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి. కాబట్టి మేము ఈరోజు ఈ యొక్క 5 కార్మిక సంఘాల వాళ్ళు ఐక్యంగా ఈ యొక్క వారసత్వ ఉద్యోగాలు సాధించే దిశలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన తర్వాత ఆర్ఎల్సీ దగ్గర కూడా చర్చలు ఫెయిలైనటువంటి పరిస్థితి. అక్కడ కూడా అధికారులు కాలయాపన చేయడానికి ప్రయత్నించారు, ఇంకా తప్పలేదు, అందుకే సమ్మెకు పోయినారు. ఆ సమ్మె కూడా ఈరోజు 80-90% సక్సెస్ అవుతుందంటే
గతంలో టీఆర్ఎస్ కేవీకి ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొంటారంటే ఈ ప్రభుత్వానికి మరి ఓ చెంపపెట్టు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వేసినటువంటి వాళ్ళే వారసత్వ ఉద్యోగాల కోసం రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలకు అతీతంగా ఈరోజు వాళ్ళు అంటే ప్రభుత్వం నేరుగా ఒక జీవో ఇచ్చేసింది, తన పని తను చేసినప్పుడు దాంట్లో లోపం ఎట్లా ఎత్తుకుతారు మీరు? అంటే జీవో ఇచ్చిండ్రు, దాన్ని అమలు చేసే ఉద్దేశం ఉంటే గతంలో ఉన్నదాన్ని అమలు చేయాలి, జీవో అవసరం లేదు. 12(3) ఆర్ఎల్సీ దగ్గర అగ్రిమెంట్ జరిగిన దాని ప్రకారం వారసులకు ఉద్యోగాలు ఇస్తామని రాసిండు. గతంలో అగ్రిమెంట్ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ జీవో ఇచ్చింది అనుకుందాం. కోర్టు ఈ రోజున దాన్ని కాదంది. కోర్టు కాదన్న తర్వాత వాళ్ళ ప్రభుత్వంతో ఎట్లా అమలు చేయించగలుగుతారు మీరు? అంటే గతంలో ఉన్న అగ్రిమెంట్ను కూడా అమలు చేయొచ్చు, కోర్టుకు సంబంధం లేదు. ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఇచ్చినటువంటి జీవోలో తప్పులున్నాయి అంటున్నాం మనం. నేను అనేది జీవోలో తప్పులు ఉంటే సాంకేతిక అంశం అవుతుంది, అట్లా కాదు. నేను అనేది సాంకేతిక అంశం మీద కోర్టు తీర్పు చెప్పడం వేరు. కానీ స్పష్టంగా చెప్పింది ఇదేమి వ్యవస్థ ఏమి రాజ్యాంగం ప్రకారం మీరు మీ పిల్లలకైనా ఉద్యోగాలు ఇచ్చుకునేది అనేటువంటి ప్రశ్నని నేరుగా రేగెత్తిచ్చింది. అట్లాంటప్పుడు అంటే నిరుద్యోగులందరూ మనుషులు కదా, వాళ్ళందరూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదా అనేది కేవలం ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఎట్లా ఇస్తారని మేము కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే అక్కడ పని భారం పెరుగుతుంది కార్మికుల మీద. అంటే దేశంలో పని చేయకుండా జీతం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉద్యోగం అంటే అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారు. వాళ్ళు కూడా పని చేయాల్సిందే. కార్మికులలో ఇంట్లో కూర్చుంటే కార్మికులలో ఉండరు. నేను అనేది కార్మికుడు అనేవాళ్ళు మీరు ఒక్కళ్లే కాదు, భారతదేశంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కడు పనే చేస్తాడు, రాత్రి పగలే కష్టపడతాడు. కష్టపడితేనే అడిగి జీతం వస్తుంది, తింటాడు. మేము ఒక్కడమే కష్టపడి ఇప్పుడు మరి వాళ్ళందరికీ కూడా వారసత్వం ఇవ్వాలి కదా వాళ్ళ పిల్లలకి, ఇంకెందుకు? మేము కాదంటలేము కదా, ప్రభుత్వం తలుచుకుంటే ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తుంది. అప్పుడు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇవ్వద్దని అంటలేం కదా. జీవోలో వారసులు అంటే బిడ్డ కూడా వారసురాలే. వాళ్ళ ప్రశ్న బిడ్డను కాదని కొడుకులకు అల్లుళ్లకు మాత్రమే ఇస్తామన్నందుకే ఈ పరిస్థితి వచ్చింది. రైట్. లాయర్ గారు మీరేమంటారు? విజయ్ కుమార్ గారు, ఈవేళ కోర్టు చెప్పిన తీర్పు, ఇంకో పక్కన వాళ్ళు అనేటువంటి అగ్రిమెంట్, దేనికి సాంకేతికంగా విలువ ఉంది? సార్, వారసత్వ ఉద్యోగాలు అనేటివి ఇవ్వకూడదు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు చాలా కేటగిరికల్గా చెప్పింది. వారసత్వ ఉద్యోగాలు అమలు వీలు లేదు అని. ఆ క్రమంలో మేము దానికి అష్యూరెన్స్ ఇచ్చాము, చేశామంటే యాక్చువల్ జీవోలో వారసత్వ ఉద్యోగం అని లేదండి. వచ్చిన దాంట్లో ఏముందంటే ఎవరైనా ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ 45 ఇయర్స్ కారుణ్య నియామకం కాకుండా ఈ విధంగా ఇచ్చారు. కారుణ్య నియామకం అంటే మళ్ళీ ఒకవేళ చనిపోతేనే ఇచ్చేది కారుణ్య నియామకం. దీంట్లో ఏం చేసి కారుణ్య నియామకం అయితే దాని సుప్రీంకోర్టు కూడా దానికి ఇబ్బంది ఇక్కడ రాదు. ఇందాక నరసింహ గారు చెప్తుంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకైతే ప్రాణాలు కోల్పోయిన కాళ్ళు కానీ చేతులు కానీ ఇంకా ఫిజికల్ డిజేబిలిటీస్ ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ దీంట్లో ఎక్కడ లేదు. వాలంటరీ రిటైర్మెంట్లు తీసుకున్న వాళ్ళ లెక్క. ఒకవేళ విషయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉందండి. ఆర్టీసీలో ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఇప్పుడు ఆయన కేపబుల్ కాదు. ఆ రోజు అపాయింట్ అయిన రోజు ఉన్నాడు, ఈ రోజు ఆయనకు సరి కళ్ళు కనపడడం లేదు. మరి అప్పుడు ఆయన ఏ విధంగా పెట్టుకోవాలి? కాబట్టి ఆయన దాని కాకుండా వేరే దాంట్లో పెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పెట్టవచ్చు. కానీ దీంట్లో ఏం చేశారంటే ప్రతి మెడికల్ రిపోర్టు నాకు ఆరోగ్యం బాగాలేదని 45 ఇయర్స్ తర్వాత ఎవరు పెట్టినా కూడా ఇవ్వచ్చు అనేటువంటి పద్ధతిలో ఉంది. సో ఇండైరెక్ట్గా కారుణ్య నియామకం కాకుండా ఇది కేవలం వారసత్వంగా పోతున్నది అనే దాంతోనే ఈరోజు హైకోర్టు దాన్ని ఆపేసినది. ఆ రోజు కూడా ఇప్పుడు ఈయన కంటిన్యూ అవుతూ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని ఉందే, ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుడు కంటిన్యూ కాకుండా వాళ్ళ ఉన్న ప్లేస్లో అనమాట. అయితే ఆర్టీసీలో మనం మిగతా దాంట్లో వచ్చేది ఏంటంటే వాళ్ళు వీఆర్ఎస్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేసేసి బాబు ఉన్న ఉద్యోగానికి పనికిరావు, ఇవన్నీ కింద డబ్బులు ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ఇంటికి పంపేవాడు. అట్లా మిగతా అన్ని కంపెనీస్లలో ఉన్నది. ఈడ కూడా అట్టనే ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని ఇన్ని లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి, ఇన్ని వేల మంది ఓటర్లు ఉన్నారు, వీళ్ళంతా కూడా రాజకీయంగా ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో మరి ఒకవేళ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకటేమంటారంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇల్లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. చట్టరీత్యా వాళ్ళు చట్ట ప్రకారం ఏం చేస్తే బాగుంటుందో తెలుసు. ఏదైతే సుప్రీంకోర్టు ఇది చేయకూడదని చెప్పినటువంటి పనిని వాట్ యూ కెనాట్ డూ డైరెక్ట్లీ, యూ కెనాట్ డూ ఇండైరెక్ట్లీ ఆల్సో. ఆ విధంగా ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఇస్తారు దాన్ని? ఏ విధంగా అంటే మేమైతే ఇద్దామనుకున్నాం కానీ
ప్రభుత్వం హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది, కోర్టులో వద్దనే కాబట్టి మేము వేయలేకపోయినా మేము చాలా మంచోళ్ళము అనే ఒక విజయం. ఈరోజు పరిస్థితి కారణం ఏంటిది? ఈరోజు ఇన్ని వేల మంది చేయడానికి కారణం ఏంది? వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరాశపడుతున్నారు. ఎందుకంటే మాకు వస్తుంది కానీ ప్రతి ఒక్కరు ఇస్తుందంటే ఎవరైనా పోతారండి. వాస్తవానికి ఈరోజు మనం కూడా చెప్తాం సుప్రీంకోర్టు వ్యతిరేకం చెప్తుందని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, ఈ వకీల్ సాబ్ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వకీల్ సాబ్ వ్యతిరేకంగా ఉన్నది చట్టం అది చెప్తుంది. అది చెప్పినప్పుడు మీరు చేయడం తప్పు కదా, ఏ విధంగా చేస్తారు మీరు? ఆ విధంగా చేయడం వల్లనే ఇలా కామ్గా కూతున్నటువంటి పరిస్థితిలో తను ఈరోజు ఈరోజు రగులుకున్నటువంటి మంటను ఎవరు ఆర్పాలి? ఎవరు ఆర్పాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ ఇంటర్ఫియర్ కావాలి. ఎలా చేయగలుగుతుంది? అది ఎలా చేయాలంటే ఇంకొక జీవో ఇవ్వాలి. అంటే ఈ వారసత్వ ఉద్యోగాలు కాకుండా ఎవరైతే నిజంగా ఆరోగ్యరీత్యా వాళ్ళు పని చేయలేరో ఒక మెడికల్ బోర్డు ఉండి మెడికల్ బోర్డు కన్స్టిట్యూట్ చేసి దాన్ని ఒక సూత్రీకరించి వాళ్ళకు మాత్రమే మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా ఇది జరుగుతుంది. అంతే తప్ప నువ్వు టోటోగా ఇస్తామనేది అది ఎక్కడ లేదు. ఇది రాజకీయంగా రాజకీయ వారసత్వం రావడానికి రాజకీయ వారసత్వం రాజకీయ వారసత్వం కాదు. ఇది ఉద్యోగ రీత్యా అవన్నీ ఉండదు. దానికి క్వాలిఫికేషన్ ఉంటే ఇంతకంటే ముందు కూడా సుప్రీంకోర్టు చాలా విషయాలు చెప్పింది. ఇండైరెక్ట్ గా నువ్వు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే అది చెల్లనేరదని. ఇప్పుడు మీరు ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ అవుతున్నో దాన్ని ఫాలో అయిన తర్వాతనే మీరు ఉద్యోగం ఇవ్వాలి. మీ అంతకు మీరు ఒకవేళ ఉద్యోగం ఇస్తే కూడా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి నేను 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, నన్ను రెగ్యులరైజ్ చేయండి అని చెప్తే కూడా చేయడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉమాదేవి కేసు అదే చెప్తుంది అనమాట. సార్ ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమ క్రమంలో 14 సంవత్సరాల ఉద్యమ క్రమంలో ఏంటంటే మిత్రుడు ఇంతకుముందు మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ స్వభావం అన్నట్టు ఎప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ స్వభావం కార్మికుల వైపునో లేకపోతే ఎవరిపైనో మాట్లాడుతుంటూనే ఏంటంటే పొలిటికల్ మాట్లాడడం. టీఆర్ఎస్ పార్టీకి కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమానికి మాకు 14 సంవత్సరాల నుంచి ఈ 3 సంవత్సరాలు కానీ నేర్పింది ఏంటంటే నీతి నిజాయితీతోటి బతకమని. ఏ మాట అయితే అంటామో గులాబీ జెండా మాకు నేర్పింది ఏంటంటే గల్లీలో గ్రామాన్ని తిరిగినప్పుడు నిజాయితీగా నిఖర్సుగా పనిచేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నాం. అయితే మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ కార్మిక సంఘం కానీ అనకుండానే ఈ రైతులను ఈ బంగారాన్ని ఉత్పత్తి చేసి ప్రతిరోజు 21 కోట్ల రూపాయలు దేశ సంపదకు ఇస్తున్నటువంటి ఈ కార్మిక సోదరులను ఎట్లయితే అకామిడేట్ చేసి వీళ్ళ పిల్లల్ని ఎందుకు బాగుపరచకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏ సోయి లేకుండా వీళ్ళకు ఈ కార్మిక సంఘాలకు కానీ ఈ పొలిటికల్ నాయకులు ఎవరు సోయి లేదు. కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధితోనే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తడుగానే ఏంటంటే చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి జీవో ఇచ్చడం జరిగింది. కానీ జీవో ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది మనం చూసినాం, దానికి ఒబే చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నా చేస్తాం. ఇప్పుడు టెక్నికల్ గా మనం మాట్లాడుతుంటే రాజ్యాంగబద్ధానికి హామీ ఇచ్చిన నెరవేర్చాలని చిత్తశుద్ధి మాకుంది. చిత్తశుద్ధి ఉంది. ఒక్క మాట, హామీ అనేటువంటిది ఆచరణ యోగ్యమైనదే ఉండాలి. ఆచరణ యోగ్యం ఎట్లా అంటే మీకు పోని కొత్తగా ఇవాళ పార్టీ పెడితే లేదా ఇవాళ రాజకీయాల్లోకి వస్తే తెలియకుండా తలా 10 లక్షలు ఇస్తానంటే తప్పు అవుతుంది. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మిరాసి వ్యవస్థను రద్దు చేసే సమయంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తీర్పు చెప్పింది. దేశంలో అసలు ఈ వారసత్వాలు అనేటువంటిది ఏంది, కంపల్సరీగా ఎవరైనా సరే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఈవెన్ అక్కడ ప్రధాన అర్చకులకు సంబంధించినటువంటి వారసత్వాన్ని అంగీకరించలేదు. అట్లాంటప్పుడు ఆ తర్వాత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారసత్వాన్ని చాలాసార్లు తోసిపుచ్చినటువంటి సందర్భంలో మీరు దానికి వీలు కాకుండా వేరే రకమైనటువంటి ఒక సిస్టమ్ని తయారు చేయాలి. ఇప్పుడు లాయర్ గారు చెప్పినటువంటి విధంగా ఏ అనారోగ్య కారణాలతో ఉన్నటువంటి వాళ్ళు అలా కాకుండా ఒక జీవో ఇచ్చేసి అందరికి 30,000 మంది వారసత్వం అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఒకటేంటంటే తెలంగాణ ఉద్యమకారులు కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ మనుషులను చూసి వాళ్ళ బాధలు చూసి వాళ్ళ సమస్యను చెలించిపోవడమే మాకు తెలుసు. ఆ సమస్యను కేంద్రంగా వ్యక్తి పడుతున్నటువంటి బాధను కేంద్రంగా చూసుకొని ఆ బాధను ఎట్లా తొలగించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ బతుకులు బాగుపరచాలన్నదే మాకు తెలుసు. కానీ టెక్నికలిటీస్ మాకు తెలియండి. మాట్లాడమండి సార్, తెలంగాణ ఉద్యమ క్రమంలో కానీ ఇప్పుడు కానీ ఏంటంటే మాకు టెక్నికల్స్గా రాజ్యాంగబద్ధంగా ఎన్ని అవాంతరాలు వస్తాయని ఆ రోజు మాకు తెలియదు. అంటే నిజం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సమస్యలు వస్తాయని మాకు తెలియదు. మాకున్న సమస్య ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఆ కార్మికుని కుటుంబానికి న్యాయం జరగాలన్నదే మా ప్రధాన కేంద్రం. ఆ సమస్యలు తీర్చాలన్నదే మా ప్రధాన విశ్వాసం, ప్రధాన నమ్మకం.
అదే మాట చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు దానికి ప్రకటన స్టాండ్ అయి ఉన్నాం. చేస్తే కానీ వారసత్వ ఉద్యోగాలు కానీ ఇస్తే అయిపోయాయి. ఈ పొలిటికల్ పార్టీస్ చెందినటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి ఏఐటీసీ నాయకులు లేదా సిఐటియు నాయకులు ఎవరో చెప్తున్న ఈయనంత స్థితిలో మేము లేము. మాకు చిత్తశుద్ధి ఉంది, మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది. 30,000 కార్మిక వారసత్వ ఉద్యోగులు ఇవ్వాలన్నది మా ఆలోచన. రైట్. గతంలో తెలంగాణ రావడం కోసం మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం. సకల జనుల సమ్మెలో కూడా బొగ్గుగని కార్మికులు పాల్గొన్నారు. మీరు కార్మికుల్ని కానీ లేకపోతే రాజకీయ పార్టీని కానీ చిన్నతనం చేసి మేము టీఆర్ఎస్ను కూడా రాజకీయ పార్టీగా చూస్తున్నాం. కానీ ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం అనేది రాజకీయాలప్పుడు మాట్లాడేది వేరు. కానీ ప్రభుత్వ అధినేతగా ఈ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమంటున్నాం. టెక్నికాలిటీస్ కాకుండా మీ ఆవేదన చూసి చేశామని చెప్తున్నారు. ఆవేదన కాదు కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు మాటలు నిలబెట్టుకుంటానని అన్నాడు. ఆయన ఎస్సీకి ముఖ్యమంత్రి చేస్తాడు. ఆ ఒక్క మాటకు జవాబు చెప్పమనంటే మాటలు నిలబెట్టుకుంటే సబ్జెక్టు మీరన్నారు కదా, మీరన్నారు కదా, ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్న మంత్రి అన్నారు మీరు. కాబట్టి మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటే ఆయన కాదు. కాబట్టి ఈ కంప్లీట్ చేయండి. మేమేమంటున్నామంటే ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో లేకపోతే రెగ్యులర్ కార్మికులు ఉన్నారో వీళ్ళు చేయడంతో ఈ రోజుకు 21 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మనము 30,000 మరి వారసత్వ ఉద్యోగాలు 30,000 ఇస్తామన్నారు. 30,000 మందికి రోజుకి 21 కోట్ల ఆదాయం రోజుకు వస్తుంటే ఒకవేళ 30,000 మంది కూడా ఇందులో పనిచేసేటట్టుంటే దాని ఆదాయం కూడా 40-50 కోట్ల పెరిగే అవకాశం. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా కాంట్రాక్ట్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అన్నారు ముఖ్యమంత్రి గారే. మరి ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగుతుంది. అసెంబ్లీలోనే కాంట్రాక్ట్ కార్మికులు లేని బహిరంగంగా ప్రకటించండు. అబద్ధాలు ఆడాడు మన ముఖ్యమంత్రి. కానీ 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు. ఆ కార్మికులు సమ్మె చేసారు నిన్నమొన్నటి దాకా. అంటే ప్రభుత్వము అబద్ధాలు చెప్పదని తప్పించుకుంటే ఎట్లా? నీకు ఈ రోజు కూడా మా మిత్రుడు చెప్పినట్టు మీరు జీవో విడుదల చేయండి. కొత్తగా సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో లేకపోతే ఏదైనా సూచనలు చేసిందో దాన్ని అతీతంగా చేసి ఈ యొక్క ఎవరైతే పనిచేస్తున్నటువంటి వారసులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఈ రోజు కూడా ప్రకటన చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నారు? ఆర్ఎల్సీ దగ్గర, రీజనల్ లేబర్ కమిషనర్ దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు మేము దీనికి ఒప్పుకోవడం లేదని చెప్తాడు, వాయిదా ఏమంటాడు. అసలు కన్సలేషన్ క్లోజ్ అయితే 21 తారీఖు ఉందంటారు. ఈరోజు సమ్మె జరుగుతుంటే పోలీసులను ఒక్కొక్క బావి దగ్గర 40 మందిని పోలీసులను పెట్టి వారికి అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టి లోపల తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం దాగి లోపలికి పోవడానికి వీల్లేదు, ఎవరు పనిచేయడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వమే సరఫరా చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదాలు జరిగితే ఎవరి ప్రాణాలు పోతాయి? మేమేం అడుగుతున్నామంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ ప్రభుత్వం మైకులు పెట్టి కాలనీలలో ఎన్నడూ లేని సాంప్రదాయాన్ని మరి ఈ రోజు వినియోగించుకుంటున్నది. మైకులు పెట్టి సమ్మెలో మీరు పాల్గొనొద్దని. అంత అవసరం ఏమొచ్చింది? అదే ప్రకటన చేయండి. మేము ఒక కార్మిక సంఘాలుగా మీకు కార్మిక చట్టాలు తెలుసు, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ తెలుసు, తెలిసి కూడా పోనీ వాళ్ళు ఆయన చెప్పినట్టుగా మనసు ద్రవించి చెప్పుండొచ్చు. మీ మనసుకు తెలుసు కదా దాంట్లో చట్ట ప్రకారం ఏం చెల్లుబాటు అవుతుంది అన్నది. కారుణ్య నియామకాలు అయితే ఉన్నాయి కానీ డైరెక్ట్ వారసత్వ నియామకాలు లేవన్న సంగతి మీకు తెలుసు కదా. మీరందరూ మరి ఏ బేసిస్ మీద ఈవేళ మిగతా కార్మికుల్ని పిలుస్తున్నారు? నేను ఒకటి చెప్తున్నాను. ఆర్ఎల్సీ దగ్గర 6/6/98 నాడు అగ్రిమెంట్ జరిగింది. మేనేజ్మెంట్ వర్కర్స్ యూనియన్ ఇది మీ ఇంట్లో ఆస్తి అనుకోండి, మీ ఇద్దరు పంచుకుంటారు, మీరు కోర్టుకు వెళ్ళనంత వరకు మీ ఇద్దరిది. ఇది మీ ఇంటి ఆస్తి కాదు, దేశ ఆస్తి, జాతీయ ఆస్తి సింగరేణి అనేటువంటిది. అది ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్నటువంటి వ్యవస్థ. ప్రభుత్వం తరపున మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తాడు. ప్రభుత్వ ఉద్యోగికి ఉండేది రాజ్యాంగం ఇచ్చినటువంటి నిబంధన. రాజ్యాంగ నిబంధనలకు కాకుండా మీరు ఎలా చేయగలుగుతామంటారు? మేము అదే అడుగుతున్నాము. ప్రభుత్వము బాధ్యత గల ప్రభుత్వము, చట్టాలు తెలిసిన ప్రభుత్వము, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే వాళ్ళు రాజ్యాంగంలో ఉందా వారసత్వం అని అదే అడుగుతున్నా. అంటే ప్రమాణం చేసినటువంటి పాలకులు
ఆ రాజ్యాంగాన్ని ప్రకారం అందరికి ఉద్యోగాలు కల్పించాలని ఉంది. ఎట్లాగుంది? ఎక్కడుంది రాజ్యాంగంలో? పనిచేసే అందరికి ఉద్యోగం కల్పించాలంటే అసలు ఈ దేశంలో నిరుద్యోగం ఉండదు. పనిచేసే హక్కును కల్పించమని ఉన్నది రాజ్యాంగం. పనిచేసే హక్కు మీరు పని చేస్తానంటే ఎవరు వద్దన్నారు? ఇప్పుడు అందుకే ఈ పనే చేయమని చెప్పట్లేదు. 30,000 మందికి ఈ రోజు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామంటే పని మీరు లేకనే కదా. ఒకదానికి ఒకదానికి లింక్ లేకుండా చెప్తున్నారు. పని చేసే హక్కు అంటే మీరు పని చేయనివ్వనంటే కనుక తప్పు. మీరు ఏ పని ఒకటి చేయమని సింగరేణిలో పని చేయడం హక్కును, మిగతా చోట్ల పని చేయడం వారసులు కదా. కూడా వస్తాను రేపు పొద్దున మీ దగ్గర. ప్రభుత్వం చెప్పిందే ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు. నేను అడిగేది ఒక్క మాట అండి. అదే చెప్తున్నా. ముఖ్యమంత్రి మీరు రాజకీయ కాన్సెప్ట్ ఓకే, ఈవేళ మీరు చేసే సమ్మె ద్వారా మీ కార్మికులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది వస్తదనా రాదనా, లేదా మీ నాయకత్వాలు నిరూపించుకోవడానికని? లేదా తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాం. కార్మిక సంఘాలు ఎలా విజయం సాధిస్తామంటే ఈ ప్రభుత్వం మెడలు వంచి మరొక జీవోను తీసుకొచ్చి తప్పని ఏమనంటే వారసత్వం కోర్టు కాదన్న జీవోని ఎలా తెస్తారు మీరు? కోర్టును కాదు, సవరిస్తారు. ఎలా? ఇప్పుడు మన దగ్గర నేను అడిగేది అదే. వారసత్వం అనేది నిషేధం అని కోర్టు చెప్పాక దానికి విరుద్ధంగా ఏ ప్రాతిపదికన ఈవేళ మీరు జీవో తెప్పించగలరు? ఏమని ఇస్తారు? ట్విస్ట్ చెప్పండి. ఇప్పుడు ప్రతిపాదికన అంటే మేము గవర్నమెంటే నిర్ణయం చేయాలి. గతంలో చేసినటువంటి జీవోని ఏ ప్రతిపాదన చేసిందో నేను అడిగింది అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనం వారసత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఎందుకు అంటున్నామంటే ప్రభుత్వం దేశంలో ఒక్క మాట, మీరు ఏఐటీయూసీ ఇవాళ 5 కార్మిక సంఘాలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడన్నా ఇక్కడ బొగ్గు కాకపోతే లేకపోతే ఇంకా హెచ్పిసిఎల్ దగ్గర నుంచి వందల సంస్థలు ఉన్నాయి కదా, ఏ సంస్థలోనైనా ఇన్ని వందలో ఇన్ని వేల ఉద్యోగాలు వారసత్వం ప్రాతిపదికన ఇచ్చినటువంటి సందర్భం ఉందా? ఏదైనా ఉత్తర్వులతో ఒక్కటి ఇప్పుడు చేసిన ప్రకటన కూడా కాదు. మేము అదే చెప్తున్నాం. అడిగింది జరిగింది ఆచరణలో ఎక్కడ? నేను అదే చెప్తున్నా. 6/6/98 నాడు అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం తప్ప జీవో అవసరం లేదు. దేశంలో ఎక్కడైనా జీవో అవసరం లేదు. అగ్రిమెంట్ మీ ఇష్టం కాదు. అదే చెప్తున్నా. అగ్రిమెంట్ చేసుకోవడం అనేటువంటిది మీ ఇద్దరు వ్యక్తిగతం, కానీ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. వేళ మీ ఇద్దరు కూర్చుని ఒకటి రాసేసుకుని రేపు మా అందరికి తలా 25 లక్షలు అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మీరు అది కూడా రాజ్యాంగానికి లోబడి మీ అందరి జీతాలు తలా 2 లక్షలని రేపు పొద్దున రాసిచ్చేది అయిపోద్దా? కాదు కదా. లాభం లెక్క చూడాలి కదా. నేను అనేది మీరు దేశంలో ఎక్కడన్నా కార్మిక సంఘాలుగా ఇలా వారసత్వ ఉత్తర్వు తెచ్చుకున్నారా? వారసత్వం అనే పదమే తప్పుగా వాడారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఇంతకుముందు అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏమేంటిదంటే ఎవరైనా మరణిస్తే వాళ్ళ ప్లేస్ లో వచ్చేది వారసత్వం. 30,000 మంది ఉన్నారా వారసత్వం? కానీ ప్రభుత్వమే వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఎన్నికల కోసం ప్రకటించి అక్కడికి వచ్చినప్పుడు ప్రకటించి తీరా జీవో విడుదల చేసి అది మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనుషులే పోయి కోర్టులకేసేసి దాన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేయకుండా ఉద్దేశం కోసమే కదా. రైట్. లాయర్ గారు ఏమంటారు? ఏమన్నా ఎక్కడన్నా ఉందా ఇట్లా జరిగినాయి? ఎక్కడన్నా అంటే వారు బాలయ్య గారు చెప్పేదాన్ని ఏమంటారంటే సెక్షన్ 12(3) ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కింద మేనేజ్మెంట్ యూనియన్ కనుక ఒకవేళ ఒప్పందం చేసుకున్నట్టయితే ఆ ఒప్పందం అమలు చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం వేజెస్ ఉంటుంది. మినిమం వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 14,000 ఉంది అనుకుందాం. వీళ్ళు అగ్రిమెంట్లో 20,000 చేసుకున్నారు కానీ వేతనం గురించి. చేసుకున్నప్పుడు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఆ విధంగా మేము 12(3) సెటిల్మెంట్ చేసుకున్నాము అని అంటాడు. 12(3) సెటిల్మెంట్ కూడా ఒకవేళ అది వారసత్వ నియామకం అయితే అది కూడా చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే అగ్రిమెంట్ కాంట్రరీ టు లా ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. అంటే అది చెల్లకూడదు. ఒకవేళ అగ్రిమెంట్ అయితే కూడా అది చెల్లదు. తను ఏమంటే 12(3) సెటిల్మెంట్ ఉన్నది కాబట్టి మేము చేయాలి అని అంటున్నాడు. మరి 12(3) సెటిల్మెంట్ ఏముందో మనకైతే తెలియదు. ఇక్కడ ఒకవేళ అట్లా ఉన్నట్టు ఉంటే కూడా చెల్లదు. దాన్ని ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఇట్లా వారసత్వాలు ఇవ్వచ్చు అనేది ఉందా? ఇవ్వచ్చు, ఇవ్వకూడదని లేదండి. దట్ ఈస్ సుప్రీంకోర్టు చెప్పింది. అంటే వారసత్వ ఉద్యోగాలు అనేది లేదని. ఎందుకంటే వారసత్వ అంటే రేపు కొత్త ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలా? వీళ్ళ ఉద్యోగం లేనివాడు ఎక్కడ పోవాలంటే ఒకసారి ఉద్యోగం తీసుకుంటే వంశపారంపర్య ఉద్యోగం చేసుకుంటే మిగతా వాళ్ళ కొత్త వాళ్ళకి రేపు ఎవరికి అవకాశం ఉండదు. రేపు మీ ప్లేస్తో మీ పిల్లగాడు వచ్చేసి అనుకో ఇంకా రేపటి నుంచి అసలు ఏ కంపెనీలో ఏది ఇక్కడ ఉద్యోగం ఉండదు. ఇంకా ఉద్యోగం ఉన్నోడే ఉద్యోగం చేస్తాడు, ఆ తర్వాత లేనివాడు కూడా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, పొలిటికల్ డిసిషన్ అవుతుందో రాంగ్ డిసిషన్ అది. ఒకవేళ మీరు చెప్తున్నారు కేవలం ఎందుకు సింగరేణి కార్మికుల మీద ఎందుకు అంత పరిమాణంగా వచ్చింది, ఎందుకు ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకు మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నది వాళ్ళు కూడా పొద్దుగాల కరెంటు పట్టుకొని ఎంతమంది వస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు ఎందుకు ఇవ్వలేదంటే ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు. పొలిటికల్ డిసిషన్ కాంట్ర ది కాన్స్టిట్యూషన్ అది చెల్లదు. మేము ఏదో తీసుకున్నామంటే నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా మీరు వెనక్కి జరగాల్సింది. ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా అదే చెప్పాము.
మీరంటే లేదు మేము దీని మీద సుప్రీంకోర్టు పోతాం. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. ఇక మీ గురించి ఒకవేళ చెప్పాలంటే మళ్ళీ లార్జర్ బెంచ్ కూర్చొని ఇంతకుముందు చిన్న జడ్జిమెంట్ మళ్ళీ తిరగరాయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఏముండదు. అది ఆర్టికల్ 21. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ అంటే ముందు ముఖ్యమంత్రిగా కాకముందు ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ, అది ఆ రోజున ఉద్వేగంతో ఇచ్చినటువంటిది. దాన్ని ఆచరణలోకి తీసుకొద్దాం అనుకున్నాం, తీసుకురాగలం అనుకున్నాం అంటున్నారు. దానికి కాబట్టి దానికి చెప్పండి రాజ్యాంగం పర్మిట్ చేస్తలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం చెప్పేసారు. అంతేగాని ఎప్పుడే కానీ ఏ జీవో ఇచ్చిన ఇప్పుడు ఇంతవరకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు ఎన్నో స్టక్ డౌన్ అయినాయి. ఎందుకు స్టక్ డౌన్ అయినాయి? ఎందుకు స్టార్ట్ అయింది? అనాలోచితంగా ఇవ్వడం వారు. ఇది కేవలం నేను చెప్పేది అంటే ఐఎమ్ నాట్ అగైన్స్ ది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇది ఏ గవర్నమెంట్కైనా వస్తుంది, ఏ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు కూడా ఎన్నో ఇంతవరకు స్టక్ డౌన్ అయినాయి. దానికి ఛాలెంజ్గా తీసుకొని ఏదో పరువు నష్టం జరిగిపోయింది మాకు, అది వీళ్ళేదో అంటున్నారు తప్పంటున్నారు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇది సర్వసాధారణంగా ఏ ప్రభుత్వమైనా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు తప్పకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కాన్స్టిట్యూషనల్ వాచ్ డాగ్గా తప్పకుండా దాన్ని ఆపుతుంది ఏ సందర్భం అయినా. సార్ ఒకటి ఏంటంటే మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్ ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని ఎవరైనా కార్మిక సంఘమైనా పొలిటికల్ పార్టీస్ అయినా ప్రభుత్వమైనా ఎగ్జిక్యూటివ్ అయినా ఎవరైనా దాన్ని ఆచరించాల్సిందే. దాన్ని తోసి మనం మాట్లాడడం లేదు. కాన్స్టిట్యూషన్కు లోబడే మనం మాట్లాడాలి. ఏం మాట్లాడినా మా మిత్రుడు మాట్లాడుతుందంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అంటుండే. చిత్తశుద్ధి ఉండడం కోసమే మేము ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అమలు చేయడం కోసం మేము ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది. మా అడ్వకేట్ గారు మాట్లాడుతూ ఏంటంటే జీవో ఇవ్వడం అనాలోచితం అంటుండే. ఇప్పుడు ఎటువంటిదంటే అనాలోచితం అంటే ఇప్పుడు అన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ ఇవ్వడం అంటే మనస్ఫూర్తిగా ఏంటంటే ఈ ప్రజలను బాగు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడు. సార్ మీరు చెప్పండి నరసింహ గారు, ఇక్కడ మీరు ఇందాక కూడా అదే చెప్తున్నారు, మీకు కమిట్మెంట్ ఉంది. మీ కమిట్మెంట్ని ఇక్కడ ఎవ్వరూ మేము క్వశ్చన్ చేయట్లేదు. అయితే ఆ కమిట్మెంట్ ప్రాక్టికల్గా ఆచరణలోకి వచ్చినప్పుడు మీ కమిట్మెంట్ని జనం గుర్తిస్తారు. అది ఆచరణ ఎలా రావాలి? లీగల్ కాంప్లికేషన్స్ అంటే మీరు హామీ ఇచ్చే టైంలో మీకు అనుభవం ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వంలోకి వచ్చాక అనుభవం మస్ట్. అది కూడా మీ వెనకాల బోల్డ్ అంత యంత్రాంగం ఉంటుంది. ఇదిగో ఇది రేపు పొద్దున ఆల్రెడీ ఇప్పటికీ దాదాపుగా 18 కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. అందులో పర్టికులర్లీ ఆంధ్ర తెలంగాణలకు సంబంధించినటువంటి కేసుల్లోనే ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇదిగో డైరెక్ట్గా జీవో ఇవ్వకుండా వీళ్ళకి ఒక మెడికల్ బోర్డు పెట్టేసి దాంట్లో వీళ్ళకి అనారోగ్యం ఉంది కాబట్టి వీళ్ళ పిల్లలకి ఇచ్చుకోవచ్చు అనేది ఆ తరహా నియామకాలు చేద్దాం హెల్త్ గ్రౌండ్స్ అనేటువంటిదో అట్లాంటి పాయింట్లుగా కాకుండా నేరుగా మీరు 30,000 మందికి ఉద్యోగాలను ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా పోతుంది కదా. ఇది మీ దగ్గర మీకు సలహా ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ తప్ప. ఎందుకంటే మీకు అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఒక బృందం ఉంటుంది, దానికి చట్టం చేసే ముందు మీ మొత్తం వ్యవస్థ అంతా ఉంటుంది. ఇది వాళ్ళు మిమ్మల్ని తప్పు గైడ్ చేశారా లేదా వాళ్ళ మీద మీరు గట్టిగా ప్రెషర్ చేసి జీవోని అట్లా తెప్పించారా? టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వల్ల ఒకటే. ఇప్పుడు మనకు టాటా బిర్లా ఉన్నారు, రిలయన్స్ అంబానీ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారులు అవుతున్నారు సార్. ఒక అడ్వకేట్ మా సోదరున్నాడు, వాళ్ళ కొడుకు రేపు అడ్వకేట్ అవుతాడు. ఒక డాక్టర్ డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వృత్తిలో ఉన్న వ్యక్తి తప్పుదో కాదనట్లేదు. మీ మాటను ఒబే చేస్తూనే నేను ఏమంటానంటే ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు ఎవరైతున్నారో జడ్జి గారు అబ్బాయి డైరెక్ట్ గా తీర్పిడండి. లేదండి, వాళ్ళు చదివినాకనే అవుతారని నాకు కూడా తెలుసు, మాకు కూడా అవగాహన ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఏ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వారసులు మా ఆలోచనలు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీగా మా ఆలోచనలు ఏంటంటే కార్మికులు ఉన్నటువంటి వీళ్ళు ఇంత శిథిలమైన కుటుంబాల్లో వీళ్ళెందుకు ఆ ఉద్యోగంలో పెట్టొద్దు అనేది మా ఆలోచన. మా ఫండమెంటల్ అదే సార్. మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్ళింది ఇక్కడ గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్ అనేటువంటిది ఏదో భావోద్వేగాలతో కూడిన వ్యవస్థ కాదు, పక్కా నిర్వహణ వ్యవస్థ. ఈ పక్కా నిర్వహణ వ్యవస్థలో న్యాయ కోవిదులు ఉంటారు, అట్లాగే చట్ట కోవిదులు ఉంటారు. వాళ్లతో మాట్లాడి వీళ్ళకి ఇబ్బంది రాకుండా ఎలా ఇవ్వచ్చు అనేది ముందే తయారు చేయాలి కదా సార్. సమస్య ఎప్పుడైనా ఏ రాజ్యాంగం ఉన్నా, ఏ సెక్షన్ ఉన్నా, ఏ చట్టం ఉన్నా ఏంటంటే
వ్యక్తిని ఆదుకోవడమే మొదటి ప్రధానమైన సమస్య. ఒక ఇష్యూను, ఒక వ్యక్తిని, ఒక వ్యక్తి యొక్క కారణంటలే నేను ఇంతకుముందే ఆ మాట చెప్పిన. కానీ ఫస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సమస్యను తీర్చడమే మొదటి ప్రాధాన్యత. అయితే ఇప్పుడు ఈ 30,000 మంది ఉద్యోగులు ఎవరైతే నువ్వు వారసులని మనం చర్చిస్తున్నామో వీళ్ళ కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి కదా. అదే ఎవరిదైనా సమస్య తీర్చాలంటే ఇప్పుడు ఒక ఆకలితో ఉన్నటువంటి వాడి దగ్గరికి అన్నం తీసుకెళ్ళాలి. ఎదురుగుండా అన్నం పెట్టి నువ్వు కడుపు నింపుకుంటే ఎట్టా కుదురుతుంది? మీరు ఏమంటున్నారు? జీవో ఇచ్చేసామంటే మా కమిట్మెంట్ చూడండి అంటున్నారు. మీరు ఆ ఉద్యోగం వచ్చేటట్టు నిజాయితీ ఉంది కాబట్టి జీవో ఇచ్చినాం. నిజాయితీ ఉంది కాబట్టి జీవో ఇచ్చినాం. వాళ్ళని జాబ్లలో తీసుకుందామని మా ఆలోచన ఉంది. కానీ టెక్నికాలిటీస్ ప్రాబ్లం ఎదురైనాయి కదా. ఇప్పుడు కాలం నిర్ణయిస్తారు సార్. ప్రతిదానికి గవర్నమెంటే. ఇప్పుడు ఇప్పుడే కదా సమస్య రైజ్ అయింది. ఇప్పుడే కదా సమస్య రాకుండా చట్టం చేయాలి కదా అంటున్నా నేను. సార్ మా ఆతృతల్లో ఒకటే సార్, మా టీఆర్ఎస్ పార్టీ ఆతృత వేరు, అమలు వేరు. నేను కాదనట్లేదు. మా ఆతృతల్లో వల్లే మా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు వివిధ రంగాల్లో, వివిధ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, బొగ్గని కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యుత్ రంగ సంస్థలో పని అందరినీ ఆదుకోవాలనేది మా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటాం మేము. రైట్. థ్రోయింగ్ ది బాల్ టు ది అదర్ కోర్ట్ అన్నట్టు. అంటే మీరు చేయాల్సిన పని మీరు చేయరు. కేవలం మీరు ఏదైనా తప్పు చేస్తారు, తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద వస్తారు. ఎదుటి వాళ్ళంటే కోర్టులు. అంటే మీ గవర్నమెంట్ చాలా మంచిది. ఈరోజు కోర్టులే చాలా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక భావాన్ని క్రియేట్ చేయడం అవుతుందో అది నిజంగా కూడా అది రాజ్యాంగ విరుద్ధం. అది మీకు తెలియదని కాదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇంతకంటే ముందు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ఉన్న తర్వాత కూడా మీరు ఈరోజు ఒక జీవో ఇచ్చేసి దానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఇచ్చేసి ఈరోజు మీరు కోర్టులను తప్పుపడుతున్నారు. అంటే ప్రజలని ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? కోర్టులకు వ్యతిరేకంగా ఈరోజు మేము మంచోళ్ళమే, కోర్టు తప్పు చేస్తున్నటువంటి భావన ప్రజలు, ఇది ఎంత కూడా ఇది సమంజసం కాదు. ఇది మీరు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అంటారు. అది ఏ ప్రభుత్వమైనా కూడా మీరు ఒక పొరపాటు చేసినారు. ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి మీకు ఇంకా అవకాశం ఉంది. కారుణ్య నియమాలకు సంబంధించి మీరు ఇప్పుడు కూడా ఒక జీవో ఇవ్వండి, దానికి ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇవ్వండి. ఎవరైతే నిజంగా పని చేయలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి మెడికల్ బోర్డు నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా మీరు గైడ్లైన్స్ ఇవ్వండి, తప్పకుండా జరుగుతుంది. అంతేగాని ఈ సమ్మెని ఈ విధంగా కొనసాగించేసి కేవలము మేమైతే మంచోళ్ళమే, మాకు చాలా చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు వద్దనని చెప్పి కూడా తప్పుకోవడం అనేది చాలా తప్పది, చట్టరీత్యా తప్పది. రైట్ సార్. ఒకటేనంటే ఉదాహరణ ఏంటంటే మనం రోడ్ మీద పోతా ఉన్నాం సార్, ఒక యాక్సిడెంట్ అయి ఉంటుంది. అక్కడ సడన్ గా మనం చూడగానే మనం ఉన్న వెహికల్ కానీ మనకు ఉందని సడన్ గా బ్రేక్ చేసి ఆ వ్యక్తిని ఎట్లా ఆదుకోవాలని చూస్తాం. అప్పటికే పోలీసు వాళ్ళు రావాలి, అది కేసు అవుతుంది కదా అని పారిపోం అక్కడ నుంచి. ఇష్యూ ఏంటంటే ఇష్యూ ఎక్కడైతుందో నేను ఏమంటుంటే అక్కడ యాక్సిడెంట్ జరిగితే ఆ వ్యక్తిని ఆదుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి అక్కడ నుంచి పంపిస్తే మొదలు హాస్పిటల్ పోతే ఆ వ్యక్తిని ఎట్లా ప్రాణం రక్షించాలి, చట్టం తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ వ్యక్తి ప్రాణాన్ని రక్షించాలనే ఉద్దేశం ఉంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పాను నేను అనేది ఇదే. నేను అలా కాదు, నేను అసలు ఆయన తీసుకెళ్దామని మనసులో అనుకున్నాను, కానీ సరిగ్గా బండి రాలేక ఆగిపోయింది. ఇప్పుడు మీరు చేస్తే నేను అనేది మీకు కమిట్మెంట్ ఉంటే బండి బండి నేను తెద్దామనుకున్నాను, కానీ డ్రైవర్ సరైనోడు కాదంటే ఇప్పటికి కూడా ఈ పొలిటికల్ లీడర్ల లాగా ఈ కార్మిక సంఘాలు చేసిన కళ్ళబొల్లి మాటలు కార్మిక సోదరులారా మీరు నమ్మకండి. మేము మీ టీవీ నుంచి పిలుపునిస్తున్నాం. ఈ 30,000 మంది కార్మికుల సోదరులు ఎవరైతే వారసత్వ ఉద్యోగుల కోసం నిరీక్షిస్తూ వీళ్ళని ఆదుకోవాలని మాకు చిత్తశుద్ధి ఉంది. ఆ ప్రయత్నం మేము చేస్తాం ఇప్పటికి కూడా. కానీ వీళ్ళ ప్రభుత్వానికి వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఐడెంటిటీ కోసం చేస్తున్న పోరాటమే. వీళ్ళ యూనియన్స్ ఐడెంటిటీ కోసం చేస్తున్న పోరాటాలు తప్పితే అంతేం లేదు. మేము ఐడెంటిఫికేషన్ చేస్తున్నామా, మీరు చేస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ అధికార కార్మిక సంఘం మీది, ఆడ గుర్తింపు పొందిన సంఘం మెజారిటీ కార్మికుల యొక్క మనోభిప్రాయాలకు అనుకూలంగా వాళ్ళ యొక్క వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకోసం ఏ విధమైన ప్రక్రియ చేయాలో మీరు చేయకుండా కేవలం పొలిటికల్ అనేది నువ్వు పొలిటికల్ పార్టీలనే ఉన్నావు. అది కరెక్ట్ కాదు. ఒక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉంది. మరి 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఇదే సింగరేణిలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు ఒక్క కార్మికులు లేడని, కానీ సమ్మె చేసిండ్రు. మరి ఆ సమ్మె చేసినటువంటి కార్మికులకు సుప్రీంకోర్టు ఆర్డర్ గుర్తొస్తలేదా? ఆ జడ్జిమెంట్ నువ్వు అమలు చేయాలి కదా.
అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తలేరు. ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. హైకోర్టు కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజేషన్ ని తప్పుపట్టింది. కాంట్రాక్ట్ కార్మికులు మిగతా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగా అయితే గనక రిజర్వేషన్స్ సిస్టమ్స్ అన్ని ఫాలో అవుతారు. కాంట్రాక్ట్ కార్మికుడికి అట్లా ఏం ఫాలో అవరు. ఎవరికి ఇష్టం ఉంటే ఆ టైంలో పెట్టేసుకుంటారు. వాళ్ళని మీరు ఏ విధంగా పర్మనెంట్ చేస్తారని మన కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజేషన్ తప్పుపట్టి కొట్టేసింది కోర్టే. అదే సుప్రీం మీరు మళ్ళీ మీరు ఎప్పుడో సమాన వేతనం సమాన పని అంటున్నారు. అనేది అదే సమాన పనికి సమాన వేతనమే అదే దానికి దాన్ని మీరు రెగ్యులరైజ్ కాదు చేస్తున్నారంటున్నా. అట్లాగా సాయి గారు, రెగ్యులరైజ్ కాదు ఇది. సమాన పనికి సమాన వేతనం నేను అడిగేది. రైట్. 6,000 రూపాయల జీతం ఇస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులకి. అసలు యాక్చువల్ గా కనీసం ఆ కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్న 12,000 ఇవ్వాలని పిఎఫ్పిఎస్ఐ కవరేజ్ లేదు. అటువంటిప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంది. ఒప్పుకుంటారా వాళ్ళకు కూడా ఇవ్వడానికి? ఎవరికి అంటే పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీకి మీతో సమానంగా జీతాలు ఇవ్వడానికి మీ వ్యవస్థ ఒప్పుకుంటాం. వాళ్ళు కూడా సమానంగా పనిచేస్తున్నారు కదా, మాతో పాటు సమానంగా పనిచేస్తున్నప్పుడు పర్మనెంట్ చేయకుండా వాళ్ళకి అంత ఇవ్వచ్చు. ఇవ్వండి మరి. పర్మనెంట్ అనేది ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అంటేనే పర్మనెంట్ చేసినట్టు. రైట్. పర్మనెంట్ చేయడం అట్లా సాధ్యం అవుతుంది వితౌట్ వాళ్ళని పర్మనెంట్ చేయడం. అదే ఉమాదేవికి సుప్రీంకోర్టు చెప్పింది అదే. అంటే అపాయింట్మెంట్స్ ఏదైతున్నదో ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నో గైడ్ లైన్స్ ఫాలో కావాలి. ఆ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా మీరు ఎవరైనా నియమించినారు అనుకోండి, నియమించిన నన్ను 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను ఈ పని మీద, ఫర్ ఎగ్జాంపుల్ అటెండర్గా నేను పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుంచి, నన్ను రెగ్యులరైజ్ చేయమని పోయినాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవును 10 సంవత్సరాల నుంచి నేను మంచిగానే పనిచేస్తున్నాను చెప్పేసి ఒకవేళ రెగ్యులరైజ్ చేస్తే ఏమవుతుంది? యాజమాన్యం చేసినటువంటి ఇల్లీగాలిటీస్ని సుప్రీంకోర్టు రెగ్యులరైజ్ చేసినట్టయితే, దాన్ని కన్ఫర్మ్ చేసినట్టయితే. కాబట్టి మీరు ఇల్లీగాలిటీస్ చేసి దాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయడం అనేది మేము ఎటువంటి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ చేయం. దీన్ని తప్పకుండా గైడ్లైన్స్ ఫాలో కావాల్సిందే, క్వాలిఫికేషన్స్ కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్ కావాలి, తప్పకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్పాన్సర్ కావాల్సిందే. ఎందుకంటే నీకంటే ముందు ఉన్నటువంటి రెగ్యులర్ నమోదు చేయించుకున్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళందరికీ కూడా రావాలి కదా. కేవలం నువ్వు ఇల్లీగల్ గా అపాయింట్ అయ్యేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడం అనేది కాదు. సంబంధం. పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. రాజిరెడ్డి మంచిర్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు చెప్పండి. హలో రాజిరెడ్డి గారు చెప్పండి. సార్ ఐఎన్టీసీ లీడర్తో మాట్లాడండి ఒకసారి. చెప్పండి. ఐఎన్టీయూసీ కాదు, ఏఐటీయూసీ అండి. ఏఐటీసీ లీడర్తో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి, మీరు మాట్లాడండి. సార్ రాజిరెడ్డి గారు మీరు నేరుగా మాట్లాడండి, ఆయన వింటున్నారు, సమాధానం చెప్తారు, మీరు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మన కార్మికుల తరఫున ఏఐటీసీ తరఫున వచ్చి మాట్లాడుతున్నందుకు నమస్కారం సార్. ఓకే. టిఆర్ఎస్ ప్రతినిధులు ఏం చెప్తున్నారు? మన గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది కానీ పోటొద్దని చెప్పింది అంటున్నారు. కానీ దానికి కారణం గవర్నమెంట్ కాదా? మీరు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. సింగిరెడ్డి కాంగ్రెస్ లో అందరికీ తెలుసు. అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ ఒప్పుకోవాలి. అది కానీ ఆ జీవోలను తప్పులు పెట్టుకొని ఆ జీవోను మార్చడానికి వెనక ముందు చేస్తున్నారు. దీని అందరికీ కారణం టిఆర్ఎస్ గవర్నమెంట్. ఒకటి సార్, కార్మికుడు కూర్చున్న చెట్టు కొమ్మని నరుక్కోడు. ఒకటి ఇప్పుడు అనవసరంగా సమ్మె అయ్యారు వాళ్ళు. మిత్రమా, కాపాడుకుంటే ప్రతి ఒక్క కార్మికునికి, అంతేగాని కావాలని ఈ సమ్మె అయ్యేలా ఉండేది ఖచ్చితంగా. మిత్రమా, టీఆర్ఎస్ గవర్నమెంట్కు, కేసీఆర్ గారికి కార్మికుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని కానీ అంకితభావాన్ని కానీ దేశంలో ఎవరు కూడా శంకించడానికి వీలు లేనంతగా కేసీఆర్ కార్మికుల పక్షం, రైతుల పక్షం ఉండే వ్యక్తి. చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ 30,000 కార్మికులను, ఈ 58,000 మంది కార్మికులు ఎవరైతే బొగ్గు గనిలో పనిచేస్తూ ఉన్నారో, నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశ సంపద కోసం కృషి చేస్తూ ఉన్నారో, వాళ్ళ భార్యా బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ జీవో ఆ రోజు ఉద్యమ క్రమంలో హామీ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా జీవో ఇవ్వడం జరిగింది, చిత్తశుద్ధి ఉంది కాబట్టి. కానీ మీరు కోడిగుడ్డు మీద ఎంటుకలను చేస్తున్నట్టుగా మీరు మాట్లాడడంలో అర్థం లేదని చెప్తున్నాం. మీరే అంటారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వము ఆ జీవోను మళ్ళీ తీసుకురావాలి, కొత్త జీవోను తీసుకురావాలి. కొత్త జీవోను తీసుకొచ్చి కోర్టు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఈ ఉన్నటువంటి ఏదైతే 30,000 మంది వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాల్సిందే. ఇప్పుడున్నటువంటి 5 కార్మిక సంఘాలు ఆ విధమైనటువంటి పోరాటాన్ని చేస్తున్నాయి. దీంట్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఆమెను అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాడభూషి హయగ్రీవాచారి
సింగరేణిలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హయగ్రీవాచారి గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా శ్రీరాంపూర్ లో పనిచేసి లాస్ట్ ఇయర్ లో రిటైర్ అయ్యాను. ఓకే. అయితే నాకు 2005 నుంచి హార్ట్ ప్రాబ్లము, షుగర్ ఉంది. 4 సార్లు స్టంట్లు వేయించుకున్నాను, బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నాను. అయితే నేను మెడికల్ అన్ఫిట్ కు దరఖాస్తు చేస్తే, అయితే నేను ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే వారసత్వ ఉద్యోగాల మీద యూనియన్లు బాగా పట్టుబడుతున్నాయి కాబట్టి నేను ఇది చెప్పదలుచుకున్నానండి. అయితే ఉన్న మెడికల్ బోర్డు ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. మొట్టమొదలు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో పాటు ఒకరిద్దరు, ఓ డాక్టర్, ఇంకొక వేరే పర్సన్ ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు డైరెక్టర్ గారు, 2 ఆఫీసర్లు, వేరే అందరిని పెట్టి ఒక మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారు. అయితే పిలిచారు. 24 నెలల ముందు అప్లై చేయాలండి. ఎవరైనా చేతగాని వాళ్ళు ఉన్నట్టయితే దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళని పరిశీలించి మెడికల్ అన్ఫిట్ గ్రాంట్ చేస్తాం అని. అయితే అదే రకంగా నాకు 4 సార్లు స్టంట్లు పడ్డాయి. నేను షుగర్ పేషెంట్ను, 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. నేను రోజు 10 మందులు వాడుతున్నా, నాకు బాగలేదు అని నేను దరఖాస్తు పెట్టుకుంటే నన్ను పెట్టుకున్న 2014 సెప్టెంబర్లోనే పిలిచారండి. స్క్రీనింగ్ పరీక్షను పిలిచి డాక్టర్ గారు మెడికల్ బోర్డుకు పెట్టారు. మెడికల్ బోర్డుకు పెట్టినాక 5 నెలలకు నాకు సర్జరీ అయిందండి, బైపాస్ సర్జరీ అయింది. అంటే మరి నేను మెడికల్ గా సఫర్ అవుతున్నట్టే కదనండి. తర్వాత ఈ సర్క్యులర్ లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళను అని చూపించిన దాంట్లో క్రానిక్ డిసీజ్ అని చెప్పారండి. క్రానిక్ డిసీజ్ల లోపల క్యాన్సర్, కిడ్నీస్, హార్ట్ ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైతే క్రానిక్ డిసీజ్ తో బాధపడుతున్నారో వాళ్లకు అన్ఫిట్ ఇద్దాము వాళ్ళు కోరుకుంటే అని అనుకునే పరిస్థితి కనుక ఉంటే అసలు వారసత్వ ఉద్యోగాలు ఎవరు అడిగే వాళ్ళు కాదండి. రైట్. అట్లా చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారండి. చాలా మంది బాధపడేవారు అట్లున్నారు. వారందరినీ అసలు పోతే తిప్పించుకుంటున్నారు. నన్ను 4 సార్లు మెడికల్ బోర్డుకు తిప్పించుకున్నారు. ఒకసారి ఫిట్ చేసి నువ్వు డ్యూటీ చేసుకో అంటారు. నేను హాఫ్ పే లీవ్ అండి, 1 ఇయర్ హాఫ్ పే లీవ్ పెట్టుకున్నానండి. నేను 4 సార్లు స్టంట్లు వేసినప్పుడు 3 నెలల చొప్పున 1 ఇయర్ సగం జీతంతో నేను ఇంట్లో కూర్చున్నాను. అటువంటిది నేను బాధపడి నేను చేయలేకపోతున్నా అని పెట్టుకుంటే నాకు సర్జరీ అయిన తర్వాత కూడా నన్ను ఫిట్ చేసి నువ్వు డ్యూటీకి పో అంటే ఇందులో ఏమైనా అర్థం ఉందా అండి? తర్వాత ఇంత చేసి నేనేదో పత్రికల్లో కొంచెం వార్త రాయించుకున్నాను, నాకు ఇట్లా ఉన్నది, నాకు దయచేసి ఇప్పించండి అని పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. చేసుకున్నందుకు నా మీద కక్ష కట్టి మళ్ళీ పిలిచారు. సరే, మొత్తం మీద ఇది సీఎం గారు కూడా రాశారండి. సీఎం గారి ఎండార్స్మెంట్ కూడా మా ఎండి గారికి వెళ్ళింది. తర్వాత ఈటల రాజేంద్ర గారి దగ్గరికి పోయి బతిమాడుకుంటే ఆయన కూడా ఎగ్జామిన్ అండ్ కన్సిడర్ అని రాశారు. ఇవన్నీ పోయినాయి. అయినా కూడా నా మీద కక్ష కట్టి వాళ్ళు రివ్యూ అంటారు, తర్వాత ఇది అంటారు. ఒక స్టంట్ వేసుకున్న వానికి ఇస్తారు, మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల వానికి ఇస్తారు. ఇవన్నిటికీ ఇచ్చి మిస్యూజ్ చేశారండి. అంతకుముందు ఆఫ్లైన్ ఉన్నదాన్ని ప్రజెంట్ ఎండి గారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆన్లైన్ అని పెట్టారు. ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టినప్పుడు రిపోర్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నప్పుడు అన్ని కంపెనీ చేయించింది. 10 సంవత్సరాల నుంచి క్రానిక్ పేషెంట్ నేను, ఇటువంటి వాడికి అన్ఫిట్ ఇవ్వకుండా బాగా తాత్సారం చేసి ఎన్ని మెయిల్స్, దాదాపు నేను ఒక 50 లెటర్లు పెట్టుంటా. నాకు ఇప్పియండి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను చాలా ఆర్థికంగా మానసికంగా కుంగిపోతున్నా, నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని కూడా దరఖాస్తు పెట్టుకున్నా. అయినా ఒక్క నిమిషం అండి, ఆన్సర్ చేస్తున్నారు. హయగ్రీవాచారి గారు కన్సిడర్ చేయకుండా ఏం చేశారు, రివ్యూ అన్నారు. రివ్యూ పంపిస్తే నాకు 45 ఉన్నటువంటి హార్ట్ పంపింగ్. హయగ్రీవాచారి గారు, మీ సమస్య ఏదైతుందో దాన్ని త్వరలోనే కేసీఆర్ గారి దృష్టికి వెళ్తుంది. దాని సమస్యను పరిష్కరించడం కోసం త్వరలోనే మీకు అందుబాటులో ప్రభుత్వం మీకు చేయితనిస్తుందని కోరుతా ఉన్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు చెప్తున్న విషయాలు ఏంటంటే ఇలాంటి బాధలు చేశారు. మేము మా కేసీఆర్ గారు మాట్లాడినా, ఇప్పుడు నేను రెస్పాండ్ అయినా, మా నాయకత్వం ఎవరు రెస్పాండ్ అయినా అంటే సమస్యను తొందరగా తీర్చాలనే ఉద్దేశం. ఆ వ్యక్తి కొడుతున్న ఇప్పుడు హయగ్రీవాచారిగా అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉంటూ ఏంటంటే తన భార్య పిల్లలు ఏదైతే కుటుంబ సభ్యులు చదువు పట్ల కానీ వాళ్ళు డిగ్రీ చదవచ్చు, పీజీ చదవచ్చు, లేకపోతే ఏమి ఒక ఆశ ఉంటుంది, జీవితానికి ఒక ప్లాన్ అని ఉంటుంది. ఇప్పుడు ఆయన సడన్ గా ఇట్లా అనారోగ్యానికి గురి కావడం వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం ఇదైపోతుంది. అందరికీ కలిపి ఇవ్వడం వల్ల ఇట్లాంటి ఇండివిజువల్ కేసెస్ వెనక్కి పోతాయి కదా. అయితే మీరు అట్లా కాకుండా ఆలోచనలో ఏంటంటే ఇటువంటి సమస్య ఉంది కాబట్టి ఆనాడు ఉద్యమ క్రమంలో ఏంటంటే ఈ కుటుంబాలు మాత్రం ఇంత ఉన్నటువంటి సంస్థ, ఈ దేశ సంపద కాపాడుతున్న సంస్థను ఎందుకు ఆదుకోవద్దని వచ్చినట్టు హామీ ఇవ్వడం జరిగింది. లాయర్ గారు ఏమంటారు?
సార్ ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే, మనం కూడా ముందు నుంచి అదే జరుగుతుంది. ఏదైతే మెడికల్ అన్ఫిట్ ఉన్నారో మెడికల్ బోర్డు కన్స్టిట్యూట్ చేసి వాళ్ళు కరెక్ట్ అక్కర్లేదు, దాన్ని డైరెక్ట్ గా మీరు ఇవ్వచ్చు. ఆ విధంగా చేయండి, కానీ మేము వారసత్వ ఉద్యోగాలు ఇస్తాంటే అది వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేటి కావు. దీని గురించి అయితే మెడికల్ బోర్డు కన్స్టిట్యూట్ ఆయన చెప్తున్నాడు, సీఎం గారు లెటర్ పెడితే కూడా దానికి కన్సిడర్ చేయమంటే కూడా చేయలేదంటే ఏ విధంగా అక్కడ వ్యవస్థ పనిచేస్తుందని ఆలోచించాలి. కాబట్టి జీవోను మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకొని ఏదైతే మెడికల్ అన్ఫిట్ ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేస్తూ మీరు ఒకవేళ తప్పకుండా ఒక జీవో ఇచ్చినట్టయితే అది ఎటువంటి పరిస్థితులు హైకోర్టు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాదు. కాబట్టి ఎవరి మీద దోషి నిలబెట్టకుండా మీరు చేయాల్సిన చట్టరీతి చేయాల్సిన పని ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఎక్కువ దాన్ని పొడిగించి దాన్ని ఇంకా కంటిన్యూ చేయదు. రైట్. మనో మంచిర్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మనో గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను మావో మంచిర్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను అండి. మావో. ఓకే సార్, 2014 ఎలక్షన్ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గానికి మన సీఎం గారు కేసీఆర్ గారు అప్పటి టీఆర్ఎస్ నాయకులు వచ్చి రద్దయిన 18 సంవత్సరాల క్రితం రద్దయిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తానని చెప్పారు సార్. అయితే ఇప్పటి వరకు దాని జీవో ఇచ్చింది సార్. జీవో ఎంత ఘోరంగా ఉందంటే గోదావరిలో గాలి తిరిగే ఒక యువకుడు పోయి కేసేస్తే అయిపోయింది సార్. జీవో ద్వారా రాదు సార్, ఓన్లీ మెడికల్ అన్ఫిట్ ద్వారా వస్తుంది. దాంతో పాటు సింగరేణి కార్మికుల త్యాగం వెలకట్టలేనిది. సింగరేణి కార్మికుడు బాటలో సైనికుడు ఒకటే. వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటానట సార్. నెత్తిన పోసుకునే అవసరం లేదు, మీరు తలనట్టుకునే అవసరం లేదు. మా వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు దసరా కానుకగా. మళ్ళీ దసరా వస్తుంది సార్. దసరా లోపు కానీ ఈ సమ్మె ఖచ్చితంగా విజయవంతమవుతుంది సార్. యాజమాన్యం మరియు టీఆర్ఎస్ నాయకులు చాలా కుట్రలు పన్ని బిర్యానీలు పెట్టి మహిళల మీద ఒక్క మాస్టర్ కి 3 మాస్టర్లు ఇచ్చుకుంటూ సమ్మెని విచ్ఛిన్నం చేస్తున్నారు సార్. నేను ముందుగా మీ జెమినీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్, ఈ వార్తని రాష్ట్ర స్థాయిలో తెలుపుతున్నందుకు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మనో గారు. రాజిరెడ్డి మంచిర్యాల నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజిరెడ్డి గారు చెప్పండి. హలో రాజిరెడ్డి గారు. సార్, అయితే ఇప్పుడు చర్చ చాలా సేపటి నుంచి జరుగుతుంది కదా, చర్చలో కరెక్ట్ క్లారిఫికేషన్ అంటూ ఇంతవరకు ఏది రాలేదు. అటు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇది వారసత్వం గురించి అసలు ఇవ్వాలా వద్దా, అసలు ఎలా వస్తుంది, ఇప్పుడు సమ్మె చేస్తున్నారు, సమ్మె చేయడం కూడా ఎలా సమ్మె చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అసలు మీరు అడిగిన దానికి ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు కానీ లేదా ఏఐటీసీ నుంచి వచ్చిన ఈ బాలరాజు గారిని ఎవరు కానీ ఇంతవరకు కరెక్ట్ సమాధానం చెప్పలేదు. అయితే మాకు సార్ హలో చెప్పేదేనండి, అయితే మాకు ఈ జీవోల గురించి అది నేను ఒక సింగరేణి కార్మికుడు బిడ్డను సార్. అయితే నాకు ఈ జీవోల గురించి పెద్దగా అవగాహన లేదు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ పార్టీ ఎన్నికల ముందు కానీ వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం, సొంతింటి కళలు నెరవేరుస్తాం అని ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చింది. ఒక ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒక 3 సంవత్సరాల కాలం, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది ఎన్నికల లబ్ధి కోసమో దేనికోసం వారసత్వం అంటూ ఒక మాట చెప్పింది. దాని మీద ఆశలతోనే మేము బయట జాబ్ చేసుకునే వాళ్ళం కూడా వచ్చి ఖాళీ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇలాంటి ఆశలు ఎందుకు రేకిస్తున్నారు ఇట్లా? ఇప్పుడు అది ఇదంతా గడిచిపోయిందండి, ఇప్పుడు అన్ని అయిపోయింది. ఓకేనండి రాజిరెడ్డి గారు, మీరు సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా ఒక్క నిమిషం, మీరు ఇందాక మాట్లాడింది అదే మొక్క, మీరు కమిట్మెంట్ చెప్తున్నారు, అక్కడ ఆయన యూనియన్లు అడుగుతున్నారు ఎలా సమ్మె ద్వారా మీరు ఎలా సాధిస్తారని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే సవరించాలి. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే అబ్జెక్షన్స్ రేజ్ చేసిందో వాటిని మినాయించి తప్పనిసరిగా ఈ 30,000 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మెడికల్ గ్రౌండ్స్ లో తప్పించి ఇంకోటి సాధ్యం కాదు. 24 నెలల ముందే మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్న తర్వాత కూడా ఈ రోజు మనకు ఒక పేషెంట్ చెప్పింది, అది హైగ్రీవాచారి గారి ఇష్యూ లాంటి సక్సెస్ కావాలంటే ఈ ఇష్యూ ఉండకూడదు. ఈ జీవోలతో సంబంధం లేకుండా కామన్ గా ఇచ్చారు. కానీ ఇప్పుడు దీని వలన అవి కూడా ఆగుతాయి. ఇవాళ మీ యూనియన్ చెప్పాల్సింది మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమంటారా లేదా వారసత్వం ఇవ్వమంటారా? ఇప్పుడు మెడికల్ గ్రౌండ్ ఉన్నటువంటిది వారసత్వం కాదు, అది మెడికల్ గ్రౌండే అది వచ్చేది, అది కూడా ఇస్తలేరంటున్నాం మేము. దానికోసం పోరాడుతున్నారా మీరు? లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో హామీ ఇచ్చిండ్రో ఎన్నికల సందర్భంగా వారసత్వ ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. సాధ్యమే, మేము పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వంతో తప్పనిసరిగా సాధించుకుంటాం. అలీఖాన్ గారు చెప్పండి. నమస్తే. నమస్తే, చెప్పండి.
ఏం లేదు సార్, ఈ ఎలక్షన్ లోనేమో వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు సీఎం గారు, దాని అమలు చేసే చెప్పండి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. దాని అమలు చేయడానికి ఒక సిస్టమ్ పెట్టుకోలేదు. మన సిఎండి గారు నరసింహారావు గారు ఆయన పిఏగా ఉన్నారు, ఆయనకు అన్ని తెలిసిన విషయాలే, మనకి ఏ రూట్ లో పోవాలి ఏ రూట్ లో ఉండాలనేది. ఆ రూట్ లో పోకుండా ఆయన వేరే రూట్ లో పోయి ఇప్పుడు అందరికి కార్మికులందరూ ఇప్పుడు పరిశానలు ఉన్నారు. దీనివల్ల చేయాలా స్ట్రైక్ చేయాలా వద్దా అనే పరిస్థితి, వచ్చిదా రాదా అనే పరిస్థితి. సరే మెడికల్ గ్రౌండ్ లో రావచ్చని అడ్వకేట్ గారు అన్నారు. మెడికల్ గ్రౌండ్ లో చేస్తే ఇంతకుముందు స్కామ్లు, మెడికల్ గ్రౌండ్ ఎన్ని స్కామ్లు అయినా మీకు తెలిసింది, అన్ని న్యూస్ పేపర్ లో వచ్చింది స్కాములు. ఆ మెడికల్ గ్రౌండ్ లో కార్మికులు తట్టుకోగలరా? ఆ శక్తి ఉందా కార్మికుల దగ్గర? ఇవన్నీ కన్సిడర్ చేసి కార్మికులు న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుతున్నాం సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి అలీఖాన్ గారు. ఫైనల్ కాల్ చూద్దాం. రాజేష్ కొత్తగూడెం నుంచి ఫోన్ లైన్ లో ఉన్న రాకేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్, నేను రాకేష్, సింగరేణి ఎంప్లాయ్ కొడుకుని. చెప్పండి. మా నాన్నగారు జనవరిలో రిటైర్ అయిపోతున్నారు సార్. ఓకే. ఈ వారసత్వం అని చెప్పారు, పెట్టాం మేము కూడా. కాకపోతే ఇప్పుడు ఏమైంది, కోర్టులో వచ్చి ఆగిపోయిందని. ఇప్పుడు నేను బయట ఒక కంపెనీలో పని చేశాను సార్. ఎప్పుడైతే జనవరిలో అనేసరికి ఆ కంపెనీకి రిజైన్ చేస్తూ నేను ఇక్కడ వచ్చేసాను. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది సార్? 6 నెలలు అయింది. నేను 5 నెలలు అయింది. నాకు జీతం లేదు, ఇంట్లోనే ఉన్నాను. అసలు దీని గురించి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, సమ్మె అన్నారు. సమ్మె నిన్న జరిగింది కొత్తగూడెం అన్ని ప్లేస్ లో సమ్మె జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా టిఆర్ఎస్ ఒక క్లారిటీ స్టేట్మెంట్ ఉంది, మీకుంది, ఇలా ఇస్తాం, మెడికల్ బోర్డు కింద ఇస్తున్నాము, లేకపోతే ఈ దీనికి ఇన్ని నెలలు టైం పడుతుంది, మార్చి నుండి వీళ్ళకి టైం పడుతూనే ఉందా సార్? రైట్, గురించి అడగట్లే, నేను క్లారిటీ కావాలండి, ఇన్నాళ్లలో పరిష్కరిస్తాం అనే స్పష్టత. ఏంటంటే ఇంతకుముందు అసిస్టెంట్ సూపరింటెండెంట్ హయగ్రీవాచారి గారు మాట్లాడినా, ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు మాట్లాడినా, ఎవరంటే వీళ్ళందరూ మాట్లాడుతున్న వల్ల ఏంటంటే ఎట్లయినా సరే మా ఉద్యోగాలు, మాకు బొగ్గుగనిలో మాకు ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అనే ఉద్దేశం. ఇప్పుడు మా తండ్రి జాబ్ రిటైర్డ్ అవుతుంది కాబట్టి నేను ఆ జాబ్ లో పోతే నా కుటుంబం బాగుతుందని ఇప్పటి వరకు మాట్లాడిన హామీని నమ్మి వాళ్ళు ఉద్యోగాలు వదిలొచ్చారు. కానీ వాళ్ళకి మీరు ఏం చేయగలుగుతారు? ఎన్నాళ్లలోపు ఇస్తామని చెప్తారు. కార్మికులు మాట్లాడడంలో నిజాయితీ ఉంది సార్, కానీ మేము కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ ఏం మాట్లాడుతారు అంటే మళ్ళీ మీరు దయచేసి ఒక్క మాట వినండి. మీరు సమయం అంతా మీరు రాజకీయమే మాట్లాడుకుంటుంటే వాళ్ళ క్లారిటీ. ఇక్కడ మీ రాజకీయం పక్కన పెట్టండి, సూటిగా వాళ్ళు అడుగుతున్నది క్లియర్ గా ఏ కోణంలో ఇస్తారు, ఎప్పట్లోపు ఇస్తారు, దట్స్ ఇట్. ఏదైతే 30,000 వారసత్వ ఉద్యోగాలని ఉన్నాయో, ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో దాన్ని పరిశీలించి ఏ గ్రౌండ్లో వాళ్ళకి న్యాయం చేయొచ్చు, టెక్నికాలిటీస్లో డెప్త్లో పోయిన తర్వాత నిపుణులతో చర్చించి ఏ గ్రౌండ్లో ఆ కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఉద్యోగాలు ఇచ్చి ఎట్లయితే ఆదుకోవచ్చని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకోబోతాం. ఎప్పటిలోపు వాళ్ళకి ఉద్యోగాలు వస్తేనే నమ్మచ్చు. ఉద్యోగాలు ఇప్పుడు వదిలొచ్చిన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎంతకాలం కూర్చోవాలి? ఒకటి సార్, ఇప్పుడు సుమారు అంటే ఇప్పుడు టెక్నికల్గా ఏంటంటే ఇంత టైం అని మేము చెప్పలేము సార్. రైట్, ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇంత సమయం లోపల మేము ఈ నిర్ణయం తీసుకుని ఎట్లా చెప్తాం సార్? దాని నిర్ణయం తీసుకోవడం కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు 30,000 కార్యాచరణ ఇదిగో అంటే 21వ తారీఖు చెప్పండి, 6 నెలలు పడుతుందో ఏడాది పడుతుందో క్లారిటీ. 30,000 మంది కార్మిక సోదరులను ఆదుకోవాలని జీవో ఇచ్చినాం. ఒక్క మాట ఉంది. ఇప్పుడు నీళ్లు ఇక్కడ దాకా తేకపోతే కనుక 2019 లోపు తేకపోతే నేను ముఖ్యమంత్రిగా పోటీ చేయనని చెప్పారు. అది ఆ రోజున లెక్క కదా, ఒక ప్రణాళిక ఉండినే కదా. అట్లాగే ఇక్కడ ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇదిగో ఈ ఏడాది లోపు 2019 లోపు మేము అందరినీ 30,000 మందికి ఉద్యోగం ఇస్తాం, లేదంటే కనుక మేము మిమ్మల్ని ఓటు అడగమని అడగలుగుతారు. ఇక్కడ సార్ ఒక్కటి సార్, నేను గంటాపదంగా చెప్పదలుచుకున్నాను. 30,000 మంది వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నమాట వాస్తవం, దానికోసం మేము కట్టుబడి ఉన్నమాట వాస్తవం. కానీ టెక్నికలిటీస్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో దాన్ని ఎదుర్కోవడానికి ఏంటంటే మా నిపుణులతో చర్చించిన తర్వాత కాల వ్యవధి ఉందా? ఇప్పుడు నిర్ణీత కాలాన్ని ఇప్పుడే చెప్పలేము సార్, మేము దానికి టైం పడుతుంది. దానికి నేను వారసత్వం ఎవరైతే రిటైర్మెంట్ అయినో వాళ్ళ ఉద్యోగాల కోసం జరిగిన మీటింగ్ పోయినా మంచిర్యాల, అక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిజంగా వారసత్వ ఉద్యోగాలు వస్తాయంటే వీళ్ళు ఉద్యోగాలు వదిలేసారు, జీతాలు కూడా లేవు.
వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేవు, ఇవాళ వాళ్ళ మీరు పిల్లలకు వాళ్ళని ఉద్యోగాలు ఎలా లేవు, ఆచారాలు వాళ్ళ తెలియజేస్తారు? పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు. మేము అదే అడుగుతున్నాం. వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అది న్యాయబద్ధమైనటువంటిదే కానీ కొన్ని షరతులు తోటి ఈనాడు సుప్రీంకోర్టు హైకోర్టు అధ్యక్షింది కొత్తగా జీవో తీసుకొచ్చి తప్పనిసరిగా వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మీకు నమ్మకం ఉందే వస్తాయి అని? తప్పనిసరిగా మా పోరాటం వల్ల ఒకవేళ మీరు చెప్పినటువంటి విధంగా జరగకపోతే అది మీ యూనియన్ల తప్పు, మీ యూనియన్ నాయకులందరూ కానే కాదు. ఎందుకంటే మీరు నేను అడిగేది సూటిగా అడుగుతున్నా. మీరు చెప్పిన విధంగా అక్కడ టెక్నికాలిటీస్ పరంగా కోర్టులు మళ్ళీ కొట్టేసుకునేటువంటి స్టేజ్ వస్తే ఆ బాధ్యత వాళ్ళల్లో ఆశలు రేకెత్తించినటువంటి తప్పు మీదని ఆ రోజున ఏమైనా ఒప్పుకుంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే మేమేమంటున్నాము, ఎక్కడైతే పోరాటాలు జరుగుతున్నాయో పోరాటాలు విజయవంతమవుతున్నాయి. మొన్ననే బెంగళూరులో ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ను చివరి వరకు తీసుకోవడానికి వీల్లేదని అంటే బెంగళూరులో కొన్ని వేల మంది మహిళలు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం పోయి జీవోను రద్దు చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ మీ చేతిలో ఉండేదండి, రద్దు అనేటువంటిది ఇప్పుడు ఆ లెక్కనైతే నిరుద్యోగులందరూ రేపు ప్రభుత్వానికి రోడ్డు మీదకి వస్తారు. మీరు ఏమైనా గవర్నమెంట్ రోజుకి 21 కోట్లు, అది కాదు రోజుకి 21 కోట్ల నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం మరి ఆలోచన చేయకుండా ఎట్లా? ఈరోజు మొత్తంలో ఒక ఎటు తేల్చలేని పరిస్థితుల్లో ప్రజలు నిలబెట్టారు. ఇంతవరకు ఉన్న కాలర్స్ కూడా చెప్పేది ఏంటంటే మేము ఉద్యోగాలు వదిలిపెట్టొచ్చాము, మీరు ఉద్యోగం ఇస్తారో ఇవ్వలేదో ఉన్న ఉద్యోగాలు. కాబట్టి ఈ రోజు కూడా ప్రభుత్వం క్లారిటీ మీరేం చెప్తారు, నమ్మమంటారా వద్దంటారా? ఒకటండి, మెడికల్ గ్రౌండ్స్ లో కాకుండా ఉద్యోగాలు అడుగుతున్న వాళ్ళు వాళ్ళకి వస్తాయి అని చెప్తారా, రావని చెప్తారా? వారసత్వ ఉద్యోగాలు అనేది మర్చిపోవాలండి. ఓన్లీ మెడికల్ అన్ఫిట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, ఆ క్రమంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. మిగతా వారసత్వ ఉద్యోగాలు అనేది అది కంప్లీట్ గా మర్చిపోవాల్సిందే. రైట్, ఇది పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వం ఒకవైపునైతే తనకి పూర్తి చిత్తశుద్ధి ఉందని, ఆ చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి చర్యల్లో భాగంగానే జీవో ఇచ్చామని, ప్రస్తుతం ఎదురైనటువంటి సాంకేతిక అవాంతరాలను అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో మాట నిలుపుకుంటామని చెప్తోంది. కానీ ఆ మాట నిలుపుకోకుండా ఇదంతా కూడా కేవలం పై డ్రామాలే అన్నటువంటిది కార్మిక సంఘాలు చెప్తున్నటువంటి. రాజ్యాంగ పరంగా కానీ చట్టపరంగా కానీ వారసత్వం సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి దేన్ని ప్రజలు నమ్ముతారు, కార్మికులు నమ్ముతారు అన్నటువంటిది కాలమే నిర్ణయించాల్సి ఉంది. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్త బులెటిన్ మరికాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్.